ఒక కీర్తన అంతా దగ్గర 13 వచనాలు ఉంది. దేవుని సన్నిధిలో దావీదు చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు 1-2 వచనాలు చదివేద్దాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగువలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవలెనని ఉన్నారు. చాలండి. ఈ యొక్క హెడ్లైన్లో ఉన్న ఈ యొక్క మాటలు చూస్తే దావీదుకి కరెక్ట్గా సరిపోయినాయేమో అనిపిస్తుంది కదా. ఇలాంటి సందర్భంలో దూర దేశంలో ఏదో ఒక గువ్వలాగా ఉన్నాడనమాట. అందుకనే లాస్ట్ టైం మనం 55వ కీర్తనలో ఆహా నాకు రెక్కలున్న ఎడల బాగుండు, నేను పక్షి వలె ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అని అంటూ ఉన్నాడనమాట. ఈ 1-2 వచనాల్లో దేవా నన్ను కర్ణింపు, మనుషులు నన్ను మృంగవలెనని చూచుచూ ఉన్నారు. ఒకసారి ఇటు చూస్తారా? మనుషులు ఎప్పుడైనా ఒక మనిషిని మృంగుతారా? అలా మృంగటం మీరు ఎప్పుడైనా చూసారా? క్రూర జంతువులు ఒకవేళ మనల్ని మింగేస్తాయేమో, మనుషులు ఎప్పుడు మనుషుల్ని మృంగలేరు. కానీ దావీదు పక్షాన అయితే ఇక్కడ మనుషులు ఎప్పుడెప్పుడు మృంగుదామా అని చూస్తున్నారంటే మనుషులే క్రూర జంతువుల్లాగా మారిపోయారు, వైల్డ్ యానిమల్స్ లాగా. దావీదు ఎప్పుడు దొరుకుతాడా, దావీదు ఎక్కడ దొరుకుతాడా మృంగి వేద్దామని చూస్తూ ఉన్నారంట. ఎప్పుడెప్పుడు దినమెల్లా చూస్తూ ఉన్నారంట, రోజంతా. ఎంత భయంకరమైన మాట కదా. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచు ఉన్నారు. అటువంటి సమయములో అదే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటూ ఉన్నాడు. 57:3 చదవండి, ఆ ప్రక్క పేజీలోనే. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. హల్లెలూయా. మనల్ని మృంగాలి అని మన పట్ల దూషణలు పనికే వాళ్ళంట దేవుడు చాలా అద్భుతమైన మాట, ఆయన తన కృపా సత్యములను పంపుతాడంట. ఈ రోజున మీరు అయ్యో నా శత్రువులు, నా గృహంలోనే నా శత్రువులు ఉన్నారు, నా ప్రక్క వాళ్ళే నా శత్రువులు అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడట. ఇంతకీ కృపా సత్యములు ఎవరు? ఆయనే కృప, ఆయనే సత్యము. హల్లెలూయా. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను.